హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మన ఛానల్ తరపు నుంచి అందరూ శ్రీరామనవమి జరుపుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సో ఈరోజు సండే, దట్టు ఇంకా మనకి శ్రీరామనవమి కాబట్టి మార్నింగే ఇంకా క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. క్లీనింగ్ ఇన్ ద సెన్స్ మాప్ పెట్టేసి కసు చిమ్మేసి ఇలాంటివి అనమాట. సో నేను ఈవినింగ్ టైమే కొంచెం వర్క్ ఏమన్నా ఉంటే అవి కంప్లీట్ చేసేసుకున్నా, బికాజ్ నిన్న కూడా వీడియో షూట్ చేయలేదు కదా. సో కొంచెం ఇంట్లో వర్క్ అయితే ఉంది, అండ్ దట్టు ఆఫీస్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఇంకా వీడియో ఎడిట్ చేయడానికి తీరిక అయితే లేదు. సో అది ఇంకా మార్నింగే టీ అయితే కంపల్సరీ. సో టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామివారికి ఈరోజు 12:30 ఆ టైంకి కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి పిల్లల కోసం. అంటే ఆఫ్టర్నూన్ కళ్యాణం అయిపోయేంత వరకు పిల్లలైతే ఉండలేరు కదా. సో పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో దేవుడికి అయితే పూజ చేయాలి. నిన్న ఈవినింగే నేను ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, అందులో ఈరోజు పూజకు కూడా కూర్చునేది ఉంది, ఖచ్చితంగా చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే పూజ కూర్చుంటే, ఎందుకంటే నాకు స్టామినా ఉండట్లేదు అసలుకి. అంటే ఉండలేకపోతాను, ఫాస్టింగ్ అస్సలు ఉండలేను. ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఉండలేదన్నమాట ఫాస్టింగ్. సో ఇప్పుడైతే గడపకు అవన్నీ పూజ పెట్టి గడపకి పసుపు అవన్నీ పెట్టేసి పూజ చేసేస్తే ఒక పని అయిపోతుంది. 9:30కి అంతా మనం పూజకి వెళ్ళాలన్నమాట. సో అది మీరు కూడా శ్రీరామనవమి ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రస్తుతానికైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. యాక్చువల్లీ నేను ముందు రోజే ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను. గడపకి పసుపు అవన్నీ అంటే యాక్చువల్గా నేను ఫ్రైడే రోజు ఇలాంటివన్నీ చేసుకుంటాను. ఫ్రైడే పూజ చేస్తుంటాను. ఆబ్వియస్లీ పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసి ఉంటుంది. కాకపోతే ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కొంచెం స్కిప్ అయిపోతూ ఉంటుంది. ఫ్రైడే మిస్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ ఫెస్టివల్ కదండి, లాస్ట్ సండే ఉగాది ఉంది, అండ్ ఈ సండే వచ్చేసి నవమి ఉంది కదా. సో అందుకే ఇంకా నేను క్లీనింగ్ అవన్నీ ఏం చేయకుండా సాటర్డే రోజే చేస్తున్నాను అనమాట. అంటే ఫ్రేమ్స్కి అవన్నీ క్లీన్ చేసేసుకుంటా. ఫ్రైడే చేయలేదు కదా, ఇంకా సండే రోజు పూజ ఉంటుంది. మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగా పని అయిపోవాలి అని చెప్పేసి సాటర్డే రోజు ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకొని, జస్ట్ అంటే ఫ్రేమ్స్ ఒకటి క్లీన్ చేస్తాను, ఫ్లవర్స్ ఏం పెట్టను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా గడపకి పువ్వులు పెట్టడం, అంటే గడపకి ఇట్లా ముగ్గులు పెట్టేసేయడం, ఇవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాను అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోతుంది. ఎంత త్వరగా లేచి త్వరగా అన్నా కూడా మార్నింగ్ టైం చాలా లేజీగా అనిపిస్తుంది, లేవాలనే అనిపించదు. సో ఏం చేస్తాం, ఇంకా పని చేసుకోవాల్సింది తప్పదు. అండ్ దట్టు పిల్లలకి కాలేజ్ స్కూల్ లేదు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు పిల్లలకైతే హాలిడేస్ ఇస్తున్నారు, మా బాబుకి అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా. సో ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు. సో వాడికి హాలిడేస్ ఇస్తే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంకా ఇంట్లో వేసిన తర్వాత బయట కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నా. జస్ట్ మార్నింగ్ ఒకటి గడపకి ఇవి పెట్టేయచ్చు కదా అని చెప్పేసి. గడపకి పసుపు మటుకు మనం మొన్న రెడీ చేసుకున్నాం కదా, అది దేవుడికి మటుకే యూజ్ చేసుకోవాలి. లైక్ అభిషేకానికి, లేదంటే మనం దేవుడికి బొట్లు పెడతాం కదా, సో దాంట్లో కొంచెం పన్నీర్ అట్లా కలిపేసి బొట్టు అయితే పెట్టేయచ్చు. సో నేనైతే దానికే యూజ్ చేస్తాను. అందుకే కొంచెం క్వాంటిటీ అయితే మనకి ఓన్లీ వీక్లీ వన్సే కదా మనం దేవుడికి అభిషేకమైన ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం కాబట్టి కొంచెం క్వాంటిటీ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ గడపకి పసుపు అట్లా అయితే మటుకు ఆ పసుపు యూజ్ చేయకండి, బికాజ్ మనం కాలితో తొక్కుతూ ఉంటాం కదా, అందుకే ఇంకా మనం అది యూజ్ చేయకూడదు. సో దీంట్లో జస్ట్ పసుపు, పచ్చకర్పూరం ఈ 2 పాలతో కలిపి పెట్టేస్తాను అనమాట. సో అదైతేనే కొంచెం మనకి స్టిక్కీగా ఉంటుంది, లేదంటే నార్మల్ పసుపు అంటే మొత్తం రాలిపోతుంది అనమాట. అందుకే నేను పాలైతే వేస్తాను. సో బయట గడపకి అంతా పెట్టేసిన తర్వాత ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నా అనమాట. సో లాస్ట్ టైం బై మిస్టేక్ ముట్టిస్తున్నా అన్నది తప్పు, అట్లా చెప్పకూడదు అని చెప్పారు. అది ఫ్లోలో వచ్చేస్తుందండి. అందుకే ఇంకా నేను ఈసారి జాగ్రత్తగా, ఒకసారి మీరు చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం నేను అది చేంజ్ చేసుకుంటాను అనమాట. సో నాకు గుర్తు ఉంటుంది బాగా. సో అందుకే నేను ఇంక ఈసారి ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు.
సో ఇప్పుడైతే దీపాలు వెలిగించేసి ఫ్లవర్స్ అయితే నిన్న తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎందుకో తెలియదు ఫ్లవర్స్ వాడు పట్టిపోతున్నాయి అనమాట. అందుకే ఇంకా నేను రాత్రే ఫ్లవర్స్ తీసుకొస్తే మనకి ఏమైనా జాకెట్ పీస్ ఉంటుంది కదా, మనం కలసానికి పెట్టిన జాకెట్ పీస్ అట్లాంటిది, దాన్ని కొంచెం తడిపేసి నీళ్ళల్లో ఫ్లవర్స్ వేసి పెడితే మార్నింగ్కి ఎంత ఫ్రెష్గా ఉంటాయి అసలుకి. సో అందుకే ఇంకా ఫ్రిడ్జ్లో అసలు మల్లెపూలు కూడా మనం ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు అని అంటారు. కానీ ఏం చేస్తాను చెప్పండి, బయట ఉన్న వేడికి పువ్వులు కాస్త పాడైపోతాయేమో అన్న ఇంటెన్షన్తో ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం అనమాట. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శారీ అయితే చేంజ్ చేసుకొని నేను ఇంకా జస్ట్ కాఫీ అట్లా ఒకటి తాగేసి, మనం కొబ్బరికాయలు ఎక్కువ కొట్టాం కదా, కోకోనట్ వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వచ్చాయి. సో ఆ కోకోనట్ వాటర్ కొంచెం తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని అనిపించలేదండి. వాటర్ ఫుల్ అయిపోయింది, టమ్మీ ఫుల్ అయిపోయింది. అండ్ మార్నింగ్ కొంచెం త్వరగా లేచాను కాబట్టి 2 times అయితే నేను కాఫీ తీసుకున్నా. సో అందుకే ఇంకేం తినలేదు. ఇంకా మా వారు అంటారా ఇంకా గుడి చుట్టూనే ఉన్నారు. సో నేనైతే ఇక్కడ ఇంకా దేవుడికి కళ్యాణానికి ఇంకా అన్ని రెడీ చేస్తున్నారు. మనకి తెలుసు కదా ఇంటి దగ్గరే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. సో ఇక్కడే కళ్యాణం. బయట అయితే అస్సలు కళ్యాణంకి రెడీ చేసినా కూడా కూర్చోలేం, అంత వేడి గాలులు అయితే వస్తున్నాయి. సో అందుకే అందరికీ సరిపోయేట్టుగా ఇక్కడ వరకే లోపలే కూర్చోవచ్చు కదా అని చెప్పేసి కళ్యాణం అయితే లోపల రెడీ చేస్తున్నారు అనమాట. పూజారి గారు 11:30కి వచ్చారనమాట. సో ఇంకా ఆ టైం నుంచి మాకు అంటే కళ్యాణానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. కలసం అండ్ విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయి. మార్నింగే వచ్చి విగ్రహాలు క్లీన్ చేయడము అంటే మేము చేయలేదండి. సో వేరే అంటే మన వెంచర్లోనే ఉన్న వాళ్ళు క్లీన్ చేశారనమాట. సో అవన్నీ క్లీన్ చేసి పెట్టేశారు. నెక్స్ట్ అయితే మేము పువ్వులన్నీ అంటే రకరకాల పువ్వులు అయితే ఉంటాయి కదా, అవన్నీ సెగ్రిగేట్ చేసి పెడుతున్నాం అనమాట. కొంచెం మంచిగా కలర్ఫుల్గా ఉండే ఫ్లవర్స్ అయితే ఇలా తీసి పెట్టేస్తున్నాము. సో అంటే అందరూ ఒక్కొక్క పని చేస్తుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకు. అండ్ కొబ్బరి బొండానికి కలసం ప్రతిష్ఠించారు, బట్ అది జాకెట్ పీసు ఇంకోలా పెట్టారు. అది ఎందుకు పెట్టారో నేను కూడా పూజారి గారిని అడగలేదు. సో నాకు ఒక చిన్న డౌట్ అనమాట, ఎందుకు అలా పెట్టారని చెప్పి. నార్మల్గా అయితే మనకి కొబ్బరికాయ మీద అంటే కొబ్బరికాయ మీద జాకెట్ పీసు నార్మల్గా పెడతారు, బట్ ఇక్కడ ఎందుకో అలా ముడి వేసి పెట్టారనమాట. ఇంకా జీలకర్ర బెల్లం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాము స్వామివారికి అమ్మవారికి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మేము కూడా పూజలు అంటే చెప్పాను కదా పెళ్ళిలో రాముల వారి కళ్యాణంలో కూర్చోవాల్సి వచ్చింది. సో అంటే అది కూడా రాసి పెట్టాలండి, ఎందుకంటే మనం అక్కడ స్వామివారికి పెళ్ళిలో కూర్చోవడం చాలా చాలా లక్కీ కదా. సో మేము కూడా అనుకోలేదు అట్లా కూర్చుంటామని చెప్పేసి. ఇంకా అది లోపల మేము అవన్నీ రెడీ చేస్తున్నాము. ఇంకా బయట అయితే ఇక్కడ తోరణాలు మామిడాకులు నైట్ కట్టున్నా కూడా గాలులకి పడిపోతున్నాయి అన్నమాట. సో అవి కొంచెం నీట్గా సెట్ చేస్తున్నారు ఇక్కడ బయట అయితే. కొన్ని పళ్ళు ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి కొంచెం త్వరగా అయిపోతాయి. కాకపోతే ఏంటంటే నైట్ తోరణాలు అవి కట్టున్నా కూడా గాలులకి పడిపోతాయేమో అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా మార్నింగే అమ్మవారికి పట్టు వస్త్రాలు అవి అంటే అమ్మవారి తరపున కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, సో అవి పట్టు వస్త్రాలు అవన్నీ తీసుకొని గుడి చుట్టూ మేళాలతో తీసుకొని వచ్చి లోపల పెట్టేస్తారు. బట్ ఆ టైంకి మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా నేను రాలేదు. అండ్ ఇక్కడ వాధర్మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధవాగం. ఇక్కడ ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. కళ్యాణానికి ముందు స్వామివారికి పంచామృతంతో అభిషేకం అయితే చేసి క్లీన్ చేశారనమాట. మంగళ స్నానం అంటాం కదా, సో అవి మనకి అంటే నార్మల్గా కళ్యాణం ఎలా జరుగుతుంది అసలు ఫస్ట్ టైం అండి నేను ఇక్కడ దేవుడి కళ్యాణంలో కూర్చోవడము. సో అంటే లాస్ట్ టైం ఇక్కడ లేను, నేను వేరే చోట వెళ్ళున్నా అనమాట. జస్ట్ అట్లా చూస్తూ ఉన్నాను అంతే, కళ్యాణంలో అయితే ఎప్పుడు కూర్చోలేదు. ఈసారి కొంచెం దగ్గరుండి అన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే స్వామివారిని ముట్టుకొని అసలు స్వామివారిని ముట్టుకోవడం కూడా చాలా అంటే అదృష్టం అంటారు కదా. సో అట్లా స్వామివారికి అయితే కొంచెం మంగళ స్నానం అవన్నీ చేయించిన తర్వాత ఇక్కడ వస్త్రాలు అయితే చేంజ్ చేస్తున్నారనమాట. స్వామివారికి బొట్టు ఇంకా కళ్యాణానికి సిద్ధం అవుతున్నారని చెప్పేసి కళ్యాణ బొట్టు అయితే పెడుతూ ఉన్నారు.
నెక్స్ట్ ఇక్కడ కళ్యాణానికి అయితే అబ్బాయి తరపున అంటే స్వామివారి తరపున మేము, అమ్మవారి తరపున మా ఆపోజిట్లో ఉన్నారు కదా, సో వాళ్ళు లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు కూర్చున్నారు. సో ఈ ఇయర్ అయితే మేము కూర్చున్నాం. చెప్పా కదా అన్ఫార్చునేట్లీ కూర్చోవాల్సి వచ్చింది. అయినా అనుకోకుండా జరిగితే ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగే వేరే ఉంటుంది. సో ఇక్కడ కూర్చొని ఇంకా స్వామివారి పూజలు అయితే కూర్చున్నాము. అండ్ పూజ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట అయ్యవారు. ఇక్కడ తాంబూలం మార్చుకోవడం అంటాం కదా, సో అబ్బాయి తరపున అంటే స్వామివారి తరపున, అమ్మవారి తరపున ఇట్లా తాంబూలం అయితే మారుస్తున్నారు. సో అంటే ఫుల్ లెంత్ తీసినా కూడా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. మొత్తం పూజ మొత్తం కవర్ చేశాను. బట్ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మరి మీరు బోర్ ఫీల్ అవుతారు. సో అందుకే ఇంకా నేను ఎక్కువ ఏమీ షేర్ చేయట్లేదు. అండ్ ఇక్కడైతే ఇంకా స్వామివారు చెప్పాలన్నమాట, తాంబూలం మార్చుకోండి అని చెప్తే అప్పుడు మనం తాంబూలం అయితే చేంజ్ చేసుకోవాలి. సో దీంట్లో స్వామివారికి ఏమో ఏమంటారు పై పంచ అంటాం కదా, సో అట్లా తాంబూలం అయితే పెట్టున్నారు. అండ్ చాలామంది వచ్చిన్నారండి. అప్పటికే టైం వచ్చేసి మనకి 1:45 అట్లా అవుతుంది. సో మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి లిటరలీ 3 o'clock అయిపోయిందండి. 3:15 అట్లా అయిపోయిందనమాట. అక్కడికి ఆత్మారావుడు శాంతి ఇచ్చడానికి ఏదో ఒక వాటర్ అట్లా వేసుకుంటూ ఉన్నాము. బట్ ఆకలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది. నార్మల్ టైంలో పెద్దగా ఆకలి అనిపించదు, కానీ ఇలా పూజలో కూర్చున్నప్పుడు ఎక్కువ శాతం మంచిగా నిద్ర వచ్చేస్తుంటుంది పూజలో కూర్చుంటే. కానీ ఈరోజు ఎందుకో నేను ఫుల్ యాక్టివ్గా ఉన్నాను, నాకేమంత అనిపించలేదు. జస్ట్ లైట్గా అట్లా ఆకలి అనేది అనిపించింది అంతే. సో ఇంకా చాలామంది అంతే భజనలతో, మంత్రాలతో అంటే అక్కడ జరిగేది చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటివన్నీ దరిదాపుల్లో రావన్నమాట. సో ఇంకా స్వామివారు చెప్పేంత వరకు మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా చాలామంది వస్తున్నారు. బయట అయితే ఇంకా కూర్చోడానికి ప్లేస్ లేదు కాబట్టి పిల్లలు అంటారా, పిల్లలు ఆటోమేటికల్లీ ఇంకా బయట ఫోన్ పట్టుకొని కూర్చొని ఉంటారు. సో నాకు వీడియో తీయడానికి ఎవరో ఒక హెల్ప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. బికాజ్ నేను సెల్ఫ్ అయితే తీసుకోలేను కదా, తీసుకోవడానికి కాదు, అండ్ పూజలో కూర్చున్నాం కాబట్టి. సో ఇక్కడ థర్డ్ పార్టీకి అయితే అప్పచెప్పాల్సి వచ్చింది వీడియో తీయడానికి. కర్పూర నీరాజనం సందర్శయామి. తాంబూలం మార్చుకున్న తర్వాత కన్యాదానం చేస్తాం కాబట్టి స్వామివారి శటగోపం పైన స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. స్వామివారికి పాదాలు అయితే కడుగుతున్నారనమాట. ఇంకా దీని తర్వాత మనకి కొబ్బరి బొండం అయితే ఇస్తారు. ఇంకా అమ్మవారి కన్యాదానం అట్లా చేస్తూ ఉంటాం కదా, సో అది పాలతో ఇలా అంటే అమ్మాయి వాళ్ళు అంటే అమ్మవారి తరపున పట్టుకున్న వాళ్ళు, సో అయ్యవారి తరపున ఉన్న వాళ్ళు పాలతో ఇట్లా కన్యాదానం వాళ్ళు చేస్తారు మనకి. శ్రీరామచంద్ర భగవానికి, శ్రీరామచంద్ర భగవానికి, శ్రీరామచంద్ర తాళి కట్టించేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ తలంబ్రాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ అమ్మవారి తరపున వాళ్ళు ఆల్రెడీ వేసేసి ఉన్నారు. సో నెక్స్ట్ మేము అనమాట అవి అయ్యవారికి చూపించి అమ్మవారికి వేయాలి, అమ్మవారికి చూపించి అయ్యవారికి వేయాలన్నమాట. సో నిజంగా ఎంత లోపలైతే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఏమంటారు స్వయంగా ఫీల్ అవుతేనే అది తెలుస్తుంది. లిటరల్లీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలాంటి అదృష్టం ప్రతి ఇయర్ రావాలని కోరుకుంటున్నాను. సో అది కూడా చాలా అన్ఫార్చునేట్లీ కూర్చున్నాం కదా, మనకి లక్కీ అసలు అని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ తలంబ్రాలు అయితే అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మాల వేసేటప్పుడు ఒక చిన్న డ్యాన్స్ బిట్ అయితే ఉంటుంది. అది చాలా లిటరల్లీ ఎంత బాగా అనిపించిందో. నేనైతే ఎక్కువ శాతము టీటీడీ దేవస్థానం వాళ్ళు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం 12:30 కండి ఆ టైంలో అట్లా వేస్తూ ఉంటారనమాట. కళ్యాణం జరిగేటప్పుడు మాల వేస్తుంటారు కదా, అప్పుడు చూసిందే నేను.
సో అదండి సీతారాముల వారి కళ్యాణోత్సవం మీకు షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. జై శ్రీరామ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.